సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి విష్ణు గారు. ఇప్పుడు వక్ఫ్ దాని మీద టీడీపీ వాళ్ళు తెగ ప్రచారం చేశారు కదా, రాజ్యసభలో ఒకళ్ళు చేయలేదు ఆరా చేయలేదని, ఇంక్లూడింగ్ లోకేష్ గారితో సహా. ఇప్పుడేం సమాధానం చెప్తారు దానికి? వాళ్ళు చేయకపోగా వాళ్ళేమో మద్దతు ఇచ్చారు, ఎదుటి వాళ్ళ గురించి మాత్రం ఆరోపణ చేస్తారు. దాని మీద డబుల్ స్టాండర్డ్, డబుల్ లైన్, రెండు కళ్ళ సిద్ధాంతం పాటిద్దాము, దాని నుంచి బయటపడదామనే ఉద్దేశంతో తెలుగుదేశం ఆ రకంగా వ్యవహరించింది. ఈరోజు మేము క్లియర్గా ఏ ఆర్టికల్ ప్రకారం ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుంది, అలాగే దాంట్లో బయట వ్యక్తులను తీసుకురావడము, ఆక్రమణలు రెగ్యులేట్ చేయాలనుకుంటాము, విరాళాలు రాకుండా ఆపాలని చెప్పిన ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి చట్టం రూపొందించారు. కాబట్టి దాన్ని సుప్రీంకోర్టు కూడా ఇంటర్ఫీర్ కావాలని చెప్పి దాన్ని మార్పులు చేయాలని చెప్పి దాంట్లో మేము పోయడం జరిగింది. ఈరోజు డైరెక్ట్గానే తెలుగుదేశం ఏం చెప్తుందంటే వైసీపీ అక్కడ సపోర్ట్ చేశారు, ఇక్కడ సపోర్ట్ చేయలేదని తప్పించుకునేటటువంటి ప్రయత్నము, వైసీపీ మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ నుంచి ఈ రోజు వరకు కూడా ఆ సమాజానికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. తెలుగుదేశం గురించి మనం చెప్పవసరం లేదు, దాని డబుల్ స్టాండర్డ్స్ ఏంటో, బీజేపీతో కలిసి బీజేపీతో పోయి ఏ రకంగా చేయాలని ప్రయత్నం చేసిందో. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం సమాజానికి ఎక్కడ కూడా ఎటువంటి సందర్భంలో కూడా, ఆ మధ్యకాలంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా కొన్ని చట్టాల విషయంలో కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి మేము ముస్లిం సమాజానికి అయితే మాత్రం ఖచ్చితంగా 100% అండగా ఉన్నాం. తెలుగుదేశం రాగా రెండు కళ్ళ సిద్ధాంతం మేము పాటించలేదు. రైట్. నిజానికి వాళ్ళేమో మద్దతు ఇస్తారంటే ఎదుటి వాళ్ళు మాత్రం అట్లా చేయకూడదు, లేదు ఇంకా ఇట్లా చేయకూడదు అట్లా చేయకూడదు అని కథలు చెప్తారు. అదే వాళ్ళ గొప్పతనం. ఇప్పుడు సుప్రీంకోర్టులో వేశారు కాబట్టి టీడీపీ తెలుగుదేశం పార్టీ ఇరుకుని పడిందని సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు వస్తూ ఉన్నాయి. ఇక టీడీపీ పాలనలో తిరుపతి దేవస్థానం అభాసు పాలవుతోందని నిన్న జరిగిన పరిణామాలు, చంద్రబాబు గారు సైతం ఆయన నిజం చెప్పాడా అబద్ధం చెప్పారా? భూమన కరుణాకర్ రెడ్డి గారు నిజం చెప్పారా అబద్ధం చెప్పారా? మరి గోవులు చనిపోయిన మాట వాస్తవమా కాదా? మరి లేగదూడలు చనిపోయాయని మరి అవేం ముసలి కాదు కదా అని కరుణాకర్ రెడ్డి గారు అంటున్నారు. సో ఈ మొత్తం ఎపిసోడ్లో చంద్రబాబు గారు ఎందుకు ఏలుపెట్టి అనవసరంగా ఆయన ఇది అబాస్ పాలు అవ్వాలండి, అబద్ధాలు చెప్పినట్టు వాళ్ళ ఈవో వాళ్ళ చైర్మనే వెల్లడించినట్లు అయింది కదా విష్ణు గారు? అంటే ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిన తర్వాత 48 గంటల తర్వాత చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్ట్ అయింది కూడా ఏంటంటే వైసీపీ మీద బురద జల్లాలని చెప్పని ఆయన దాంట్లో దూరారు, అనవసరంగా దాంట్లో వేలు పెట్టారు. ఎందుకంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఒక మాట చెప్పాడు, ఈవో గారు ఒక మాట చెప్పారు, ఒక ఫిగర్ చెప్పారు. అలాగే అదే ఒకళ్ళేమో 43 అని, ఒకళ్ళేమో 99 అని, ఒక నెలలో ఒకళ్ళేమో 15 అని, ఇట్లాగా రకరకాలుగా. అంటే ప్రభుత్వం మీద సమన్వయ లోపం లేదు, సమన్వయ లోపం ఉంది. సమన్వయంతో వైసీపీ మీద నలుగురు మాట్లాడుతున్నారు. అక్కడ పరిపాలనలో సమన్వయ లోపం క్లియర్గా మనకు కనబడతా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పారు. ఎందుకంటే సరైనటువంటి ఆహారం అందక, సరైనటువంటి మందులు లేక, నిపుణులు లేనటువంటి వైద్యులు లేక, ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా చెప్పాము. ఎందుకు తిరుపతి దేవస్థానం ఈ మధ్యకాలంలో దాని ప్రతిష్ట దిగజార్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేసిందంటే దానికి సరైనటువంటి ఆన్సర్ సరైన విధంగా చెప్పలేరు. ఎందుకంటే వైకుంఠ ఏకాదశికి ఎవరు బాధ్యులు? చైర్మన్ అంటే ఈవోన్ అంటే చైర్మన్ అని చెప్పుకున్నారు ప్రజలందరికీ ఆ రోజు జరిగింది. అలాగే నైవేద్యం స్వామివారికి ఆలస్యమైందని అంటే దానికి కారణం చెప్పలేరు. చెప్పులతో అక్కడ దాకా వచ్చారంటే చెప్పలేరు. ఈ గోవుల మీద మాత్రం తల ఒక మాట మాట్లాడి వైసీపీ మీద దాడి చేయాలని చెప్పిన ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా వైసీపీ అడిగినటువంటి, కరుణాకర్ రెడ్డి గారు అడిగినటువంటి మాటలకి నేరుగా జవాబు ఉంటే చెప్పండి, లేకపోతే ఒప్పుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఒకళ్ళేమో 15% ఒప్పుకున్నారు, ఒకళ్ళేమో 50% ఒప్పుకున్నారు, ఒకళ్ళేమో పూర్తిగా అవాస్తవం అంటున్నారు. ఇది రకరకాల సమాధానాలతో వాస్తవంగా నిజంగా జరిగింది అని చెప్పి ప్రజలకు అర్థమైంది. నేను ఇప్పుడు ఇందాక నా ముందు మాట్లాడినట్టు ప్రధానమంత్రి గారు పక్కన ఉన్నటువంటి నెమళ్ళ గురించి, పర్యావరణం గురించి, జింకల గురించి ఇంటర్ఫీర్ అయ్యారు. కానీ ఆంధ్రప్రదేశ్లో పర్యావరణం గురించి, అలాగే గోమాత గురించి మరి ఆయన కూడా ఇది కూడా ఖండం చేసి మాట్లాడితే బాగుండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మాట్లాడారు.
మంచి ఇక్కడ పాయింట్ గుర్తు మాట్లాడలేదు. చేశారు, మంచి పాయింట్ గుర్తు చేశారు విష్ణు గారు. నిజానికి అసలు గోవులను మేమే రక్షిస్తాము, గోమాత హిందూ మతం అని, సనాతన ధర్మం అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఎవరు ఇప్పట్లో. అందుకే రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం జరుగుతుంది, మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. ఇప్పుడు ప్రశ్నించడం అనేది మానేసేయాలి అని చెప్పి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒప్పందం వచ్చింది, రకరకాల వ్యాఖ్యలు వస్తాయి అనుకోండి, రకరకాల ఇవి చెప్తున్నారు అనుకోండి. పవన్ కళ్యాణ్ మాట్లాడట్లా, మోడీ గారు మాట్లాడలా. భలే కీలకమైన పాయింట్ చెప్పారు విష్ణు గారు. సార్ అది ఇప్పుడు ఎన్నికల్లో మాత్రం ముగ్గురు కలిసి మా మీద పోటీ చేశారు, తర్వాత సైలెంట్ పార్ట్నర్లు అయిపోయారు. బీజేపీ అయితే పూర్తిగా స్లీపింగ్ పార్ట్నర్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఏ విషయమో మాట్లాడట్లేదు, ఏ దానికి సమాధానం చెప్పట్లేదు. అసలు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తన ఉనికిని తను కోల్పోయింది ఎన్నికల తర్వాత. ఇక పవన్ కళ్యాణ్ గారు అంటే మనకు తెలుసు, ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా 15 సంవత్సరాలు ఉండాలి, 20 సంవత్సరాలు ఉంటున్నారు. కానీ జరిగినటువంటి విషయాల మీద వాస్తవాలు మాట్లాడేటటువంటి పూర్తిగా ఆయన దాన్ని కోల్పోవడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినా లేకపోతే కరుణాకర్ రెడ్డి గారు అడిగినా సూటిగా సమాధానం చెప్పాలి. గతంలో ఏదో జరిగింది, ఆ ప్రభుత్వంలో నీళ్ళు అందలేదు, ఆ ప్రభుత్వంలో మేత అందలేదు, ఆ ప్రభుత్వంలో మందులు అందలేదు, అక్కడున్న అధికారి మీద విజిలెన్స్ ఉంది చెప్పని తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఇంకో పక్క బురద జల్లేటటువంటి ప్రయత్నం యథావిధిగా మీరు చెప్పినటువంటి బిల్డప్ బాబాయ్లో యథావిధిగా ఆ కార్యక్రమం చేస్తారు. కాబట్టి వాస్తవంగా సత్యంగా ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి విషయాన్ని ఎవరైనా సరే నేరుగా మాట్లాడితే చర్చకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం అని చెప్పని కూడా మేము అనేకసార్లు చెప్పాం.